ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. మాఘపురాణం 11వ అధ్యాయం. భీముని ఏకాదశి వ్రతం. సంవత్సరంలో వచ్చు 12 మాసాలలో మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేనేడల నూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపంలన్నీ హరించిపోవును. పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు. అతడు చిన్నతనం నుండి గడుసరి, పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్యను నేర్చుకున్నాడు. దుష్ట సావాసం చేసి అనేక దుర్గుణాల పాలయ్యాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకునిచుండేవాడు. అలా సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలానికి వృద్ధుడయ్యాడు. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకునేటప్పుడు ఇలా ఆలోచించాడు. అయ్యో, నేనంతటి పాపాత్ముడనైతిని. ధనము, శరీర బలము ఉన్నదన్న మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నందుతో నిద్రపోయాడు. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయారు. అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా అతని సంపదంతా అపహరింపబడింది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతమయ్యని రోదన చేశాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాడు. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కింది. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చాడు. చలికి గడగడ వణికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ నారాయణ అంటూ ప్రాణములు వదిలేశాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు అని వశిష్ఠుడు తెలియజేశాడు. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రమో ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలం పుట్టింది. కానీ ఒక విషయంలో బెంగతో ఉన్నాడు. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసినచో ఫలితం దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి, ఓ ఈ పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని అడిగాడు. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయదును. కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎట్లా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినమున్నే ఆకలి ఎక్కువగా ఉంటుంది. కావున ఆకలి దాహము తీరులాగా ఏకాదశి వ్రతఫలం దక్కులాగా నాకు సలహానియ్యము అని భీముడు పలికాడు. భీమసేన పలుకలకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతములకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యం చేసిన కష్టం అనిపించదు. కాన నీవు దీక్ష పూనిచ్చో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాపవిత్రమైనది. దానిని మించిన పర్వదినము ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదే ఉంటుంది. అటువంటి ఏకాదశి సమానమైనది ఏదీ లేదు. సంవత్సరం నందు వచ్చి 20 దినాల ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కాన ఆ దినము ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగును. ఇందు ఏమాత్రము సంశయం లేదు. కానీ ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరించుము. ఆకలి గురించి దిగులు పడకుము. దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు. నియమము తప్పకూడదు అని వివరించాడు. ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటచే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాక ఓ దిలీప్ మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం నందే వచ్చును. కాబట్టి మహాశివరాత్రి మహాత్మ్యమును కూడా వివరించదను. శ్రద్ధాళువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇలా పలికారు. ఏకాదశి మహావిష్ణువులకు ఎట్లా ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అంటారు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చేది దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.
ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకర్ని పూజించాలి. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వపత్రాలతో పూజించాలి. అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చెయ్యాలి. మున్ను శబరీ నదీ తీరం అందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తున్నాడు. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేడి కడు మూర్ఖుడు. వేటకపోవట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదీ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినం వల్లనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీయూ కంటపడలేదు. సాయంకాలం ఒకచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనస్సు అంగీకరించినందున ప్రొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకున్నాడు. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రంలో శివలింగంపై పడినాయి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయో జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరా మరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యపాపములను బట్టి మనుజుడు తన జీవితాన్ని గడపాల్సిందే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణాలు విడిచాడు. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయారు. యమభటులు చేసినది లేక యమునితో చెప్పారు. యముడు కొంత తడు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాడు. అంతటి యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువుల్ని వేటాడుకు ఆ రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగ పూజ చేయలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రాన అతనికి కైవల్యం దొరుకుతుందా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. ఇంతటితో 11వ అధ్యాయం ముగుస్తుంది. రేపు 12వ అధ్యాయంతో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.